పెళ్ళి కూడా జరిగింది అని చెప్పనేసరికి, పెళ్ళి జరగడం ఏంటే, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో అని చెప్పాను. కానీ చూడు శృతి, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో అని నన్ను అనవసరం లేదు. ఎందుకంటే మాది ఈ ఊరే, నేను పుట్టి పెరిగింది ఈ ఊర్లోనే. తను కూడా నాకు బాగా తెలుసు. నేను అక్క అంటూ పిలుస్తాను తన్ని. ఎందుకంటే తన పెళ్ళి అయ్యింది కూడా ఈ ఊర్లోనే. చిన్న వయసులోనే పెళ్ళి చేసేసారని, సరిగ్గా చదవకపోతే తనకులాగా పెళ్ళి చేసేస్తానని మా అమ్మ మా నాన్న ఎప్పటికప్పుడు అంటూనే ఉండేవారు. నేను అందుకే ఆ పట్టుదలతోనే బాగా చదువుకున్నాను అని చెప్పనేసరికి, నువ్వు చెప్పేది నిజమా? తన పేరు కళ్యాణి అని చెప్పాను. కానీ నిజమే బాబు, నీకు నమ్మశక్యంగా లేకపోతే అక్క నేను కలిసి తీయించుకున్న ఫోటో కూడా నా దగ్గర ఉంది. వాళ్ళ కొడుకు కూడా నా దగ్గరే ఫోటోలో ఉన్నాడు. ఉండు, నేను ఫోటో చూసి పంపిస్తాను. ఆ ఫోటో ఎక్కడుందో ఏంటో. నా ఫంక్షన్ కూడా అక్క వచ్చింది కదా అని చెప్పనేసరికి, నీ ఫంక్షన్గా ఉండి చూస్తాను అని చెప్పి ఫొటోస్ మొత్తం తిరిగేస్తుంది. రీసెంట్గా తను తీయించుకున్న ఫోటోతో పాటు ఎప్పటివో ఫొటోస్ ఉంటాయి, అది కూడా ఫోటో పంపిస్తుంది శృతికి. తినేనే మా తోటికోడలు రోహిణి అనగానే తనే కళ్యాణి అని చెప్పనేసరికి నాకు నమ్మశక్యంగా లేదే. అసలు ఇదంతా ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి, ఇదంతా మిస్టరీ లాగే ఉంది. తనకు ఆల్రెడీ పెళ్ళి జరిగింది, ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా నీకు తెలియాలి, పూర్తి వివరం తెలుసుకోవాలి అంటే నువ్వు ఏమనుకోకుండా మా ఇంటికి వస్తే తెలుస్తుంది అనగాని, ఈ రోజైతే కుదరదే, రేపు ఖచ్చితంగా వస్తాను. ఇదేంటో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయమే. రేపు స్టూడియో దగ్గరికి సెలవు పెట్టైనా సరే వస్తాను అని చెప్పి ఇంకా శృతి కాస్త ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర రోహిణి ఉంటుంది. రోహిణి ఉండేసరికి 1-2 సార్లు శృతికి ఫోన్ రాకపోయినా హలో కళ్యాణి అంటూ ఫోన్లో మాట్లాడేసరికి ఒక్కసారిగా వెనక్కి తిరిగి, అంటే రోహిణి వెళ్ళేటప్పుడు ఫోన్లో మాట్లాడడం ఎలా చేస్తుంటుంది, కళ్యాణి అనేసరికి వెంటనే వెనక్కి, అంటే తను చిన్నప్పటి నుంచి పిలిచిన పేరు అదే కదా. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడడంతో ఏంటక్క ఏంటి రోహిణి అని చెప్పాను. కానీ ఏమీ లేదు అని చెప్పనేసరికి, కరెక్టే, తను చెప్పింది కరెక్టే, తన పేరు కళ్యాణియే. మన పేరు కాకపోతే మనం పలకం కదా, చిన్నప్పటి నుంచి పిలిచిన పిలుపు కదా, అలవాటుగా వెనక్కి తిరిగేసి ఉంటుంది అని చెప్పనుకుని మరుసటి రోజు ఉదయాన్నే, రవి నాకు అర్జెంటు పనుంది, మా ఫ్రెండ్తో పాటు నేను ఊరు వెళ్తున్నాను, ఈవినింగ్ కానీ రాను అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా రవి అంటాడు. ఇంకా శృతి కాస్త కేపిపాలెం బయలుదేరి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఏంటే ఎక్కడ అని చెప్పాను. కానీ ఇదే ఇల్లు, కావాలంటే రా తీసుకువెళ్తాను అని చెప్పి అక్కడికి తీసుకువెళ్తుంది. ఆంటీ బాగున్నారా అని చెప్పాను. కానీ బాగున్నానమ్మా అని చెప్పనేసరికి, ఆంటీ తిను నా ఫ్రెండ్ శృతి అని చెప్పాను. కానీ అవునా, రామ్మ లోపల కూర్చో అని చెప్పనేసరికి, కళ్యాణి అక్క రావట్లేదా ఆంటీ ఈ మధ్యకాలంలో అని చెప్పాను. కానీ నిన్ననే వచ్చిందమ్మా, వచ్చి వెళ్ళింది అని చెప్పనేసరికి, అవునా ఆంటీ, ఈ మధ్యకాలంలో కళ్యాణి అక్కను చూడలేదు, వస్తే ఫేషియల్ చేయించుకుందామో అనుకున్నాను అని చెప్పాను. కానీ తను దానికి సంబంధించినవేమీ తనతో పాటు తీసుకురాదు కదమ్మా అని చెప్పాను. కానీ అవునంటీ నిజమే, చేయించుకోవాలంటే రాజమండ్రిలోనే చేయించుకోవాలి, అప్పుడు అక్క బ్యూటీ పార్లర్ ఉన్నప్పుడు వెళ్ళి చేయించుకునేదాన్ని అని చెప్పనేసరికి సరే అని ఇంకా మొత్తం అంతా తిరుగుతూ ఉండగానే వాష్రూమ్ అని చెప్పనేసరికి, ఏంటే ఎక్కడికి అనగానే వాష్రూమ్కి వెళ్తానే అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళేసరికి మొత్తం అంతా చుట్టూ చూస్తుంది, ఫోటో ఎక్కడైనా కనిపిస్తుందేమోనని. ఎక్కడా ఏమీ కనిపించకపోయేసరికి, ఆంటీ కొంచెం కాఫీ పెట్టిస్తారా మా ఫ్రెండ్కి అని చెప్పాను. కొంచెం హెడేక్గా ఉందనగానే సరే అని కాఫీ పెట్టగానే గబగబా గదిలోకి వెళ్తుంది. వెళ్ళేసరికి అక్కడ కాస్త వీళ్ళ ముగ్గురు కలిపి తీయించుకున్న ఫోటో ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అవుతుంది శృతి. అవును నిజమే, తిన చెప్పిందంతా నిజమే, ఆ కళ్యాణి ఇటు రోహిణి ఇద్దరు ఒక్కటేనన్నమాట అని చెప్పి ఇంకా వెంటనే అది ఫోటో తీసుకుని గబగబా వచ్చి హాల్లో కూర్చుంటుంది. మేము మీకు శ్రమ ఇచ్చినట్టున్నాను ఆంటీ అంటే చెప్పాను. కానీ ఏం కాలేదులే అమ్మా, ఏం కాదులే, కాఫీయే కదా అని చెప్పనేసరికి సరే ఆంటీ ఇంకా నేను బయలుదేరుతాను అని చెప్పాను. కానీ సరేనమ్మా, కళ్యాణి అక్క వచ్చిందేమో మాట్లాడదామని చెప్పి వచ్చాను అని చెప్పనేసరికి, నిన్న వచ్చి వెంటనే వెళ్ళిపోయిందమ్మా, ఈసారి వచ్చినప్పుడు చెప్తాలే అని చెప్పి సుగుణమ్మ కాస్త చెప్తుంది. ఎందుకంటే రవి భార్య శృతి అన్న విషయం సుగుణమ్మకు తెలియదు కదా, ఎందుకంటే తను ఇంట్లో ఉన్నప్పుడు సుగుణమ్మ రాలేదు కదా. సో శృతి అయితే తెలీదు సుగుణమ్మకి. ఇంకా ఎప్పటికైనా అర్థమైందా, ఆ గదిలో చూసావా ఫోటో అని చెప్పాను. కానీ చూసానే, ఈ విషయం అర్జెంటుగా ఇంట్లో చెప్పాలి, సరే నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి వెంటనే బయలుదేరిపోతుంది శృతి అయితే.
ఇంకా రోజు సాయంత్రం అందరూ కూడా హాల్లోకి వస్తారు. శృతి కూడా అప్పుడే వస్తుంది. అదేంటమ్మా శృతి, నువ్వు ఊరెళ్ళావు, లేట్ అవుతుంది అని రవి చెప్పాడు అని చెప్పనేసరికి, వెళ్ళిన పని అయిపోయిందిలా ఆంటీ, ఇంట్లో వాళ్ళంతా ఇంట్లోనే ఉన్నారా, బయటికి ఎవరైనా వెళ్ళారా అని చెప్పాను. కానీ అందరూ ఇంట్లోనే ఉన్నారు, బాలు మాత్రమే రావాలి అని చెప్పనేసరికి, అవునా, బాలు కూడా వచ్చాక చెప్తానులేండి అని చెప్పనేసరికి, ఏంటమ్మా అని చెప్పాను. కానీ వచ్చాక చెప్తానులే ఆంటీ, రవి నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ గదిలోకి వెళ్ళిపోతుంది. వెనకాలే రవి వెళ్తాడు. ఏంటి శృతి, ఏదో విషయం చెప్తాను అన్నావు అని చెప్పాను. కానీ అందరితో పాటు నీకు అప్పుడే చెప్తానులే రవి, ముందుగా చెప్పడం ఎందుకు, నువ్వు టెన్షన్ పడతావు అనగాని, టెన్షన్ పెట్టే పని ఏదైనా చేసావా ఏంటి అనగాని, నేను చేయడం ఏంటి రవి, నేనేం చేయలేదు, ఒకళ్ళ గురించి బయట పెడతానంతే అని చెప్పాను. కానీ ఎవరి గురించి అనగాని, చెప్పను, సస్పెన్స్ అని చెప్పి ఇంకా అందరూ హాల్లోకి వచ్చిన తర్వాత బాలు మాటలు వినిపించేసరికి బాలు కూడా వచ్చినట్టున్నాడు అనుకుంటూ గబగబా కిందకు వస్తుంది. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, నా ఫ్రెండు వాళ్ళ అక్క పేరు కళ్యాణి అని చెప్పనేసరికి, మీ ఫ్రెండ్ అక్క పేరు కళ్యాణి అయితే మాకెందుకు చెప్తున్నావు అంటూ రోహిణి చెప్పేసరికి, ఆ ఫ్రెండ్ అక్కవి నువ్వే కదక్క అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. ఏం మాట్లాడుతున్నావు రోహిణి అని చెప్పాను. కానీ నేను ఈరోజు ఎక్కడికి వెళ్ళానో తెలుసా, కేపీ పాలెం వెళ్ళాను. ఎందుకో తెలుసా, మీ ఇంటికే వెళ్ళాను. మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మని నీ కొడుకుని కూడా చూశాను. ఎంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు ఆంటీ, మీకంతా తెలియదు కదా నిజం. ఆల్రెడీ రోహిణి అక్కకు, అది ఈ కళ్యాణికి పెళ్ళి జరిగిపోయింది. రోహిణి అని పేరు మార్చుకుంది. పెళ్ళైన సంవత్సరానికే భర్త చనిపోవడంతో ఒక కొడుకు కూడా ఉన్నాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. అయితే ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పాను. కానీ నిజం మాట్లాడుతున్నాను ఆంటీ, వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కూడా నా దగ్గర ఉందని ఫోటో చూపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఏంటిది రోహిణి అంటే, అంటే మనం వెళ్ళింది వేలింటికే కదరా బాలు అని చెప్పాను. కానీ అవును అంటే, ఆ రోజు మనం వెళ్ళేసరికి పార్లలమ్మ ఇంట్లోనే ఉంది. అంటే మనం చూడడం పక్కన ఉండి దాకుంది. ఆవిడ మాట్లాడినంత కూడా నాకు అప్పుడే అనుమానం కలిగింది. మీ మాటలన్నీ కూడా తను వింటున్నట్టే మంచి మనసు వచ్చేస్తుంది బాబు అంటూ మిమ్మల్ని ఓదార్చింది కదా, ఎంతైనా అత్తగారు కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అవుతారు. ఏంటిది రోహిణి, నా కొడుకుకు ఉద్యోగం లేదు అన్నందుకే అలిగి పుట్టింటికి వెళ్ళావా? అంతేలే, అలిగి పుట్టింటికే కదా వెళ్తారు. నీకు పుట్టిల్లు కేపీ పాలెంలో ఉందా? ఇంకా నేను మలేషియాలో ఉందేమో, మలేషియా నుంచి మీ నాన్న వచ్చేస్తాడేమో అని భయపడ్డాను. నీకు నాన్నే లేడు కదా, ఉన్న అమ్మనేమో చంపేశావు, లేని నాన్నను బ్రతికించేశావు. ఓహో, నీకు ఈ పెళ్ళి కంటే ముందే పెళ్ళి జరిగిందన్నమాట. ఆ విషయాన్ని కూడా దాచిపెట్టి నా కొడుకుని, నా కుటుంబాన్ని, నన్ను ఎంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు అంటూ చెంప చెల్లుమనిపిస్తుంది ప్రభావతి. అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. ఏంటి రోహిణి, ఏంటి ఈ విషయాలన్నీ నాకెలా తెలుసా అని అనుకుంటున్నావా? నిన్ను అక్క అంటూ పిలుస్తుంది కదా నా ఫ్రెండు, ఫోటో కూడా చూపించినా తన ద్వారానే అన్ని విషయాలు బయటికి వచ్చాయి. ఎంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. నాకు అసలు మోసం చేసే వాళ్ళైనా, అబద్ధాలు చెప్పే వాళ్ళైనా అస్సలు నచ్చదు. కానీ నువ్వు చేసిన మోసం ఇంట్లో వాళ్ళకి తెలియాలని నేను ఈ విధంగా నిజాన్ని బయట పెట్టాను. లేదంటే ఎవరెలా పోతే నాకెందుకు అని వదిలేసేదాన్ని. బాలు, మనోజ్ జాబ్ గురించి బయట పెట్టినా, నేను నీ గురించి బయట పెట్టినా ఇంట్లో వాళ్ళు మోసపోకూడదన్న ఉద్దేశంతోనే బయట పెట్టామే తప్ప ఎవరిని కించపరచడానికి కాదు. చూడండి ఆంటీ, పెళ్లి చేసే ముందు వెనక ముందు ఆలోచించుకోవాలి కదా అంటూ మాట్లాడేసరికి, ఆలోచించదమ్మా, డబ్బు ఉంది కదా, మలేషియా డబ్బు అనగానే ఇంకా వెనక ముందు ఆలోచించదు, ఎవ్వరి మాట వినిపించుకోదు. తనే నిర్ణయం తీసేసుకుని తనకు నచ్చినట్టుగానే చేసేస్తూ వెనక ముందు ఆలోచించకుండా పెళ్ళిళ్ళు చేసేస్తుంది అంటూ సత్యం అంటాడు. అది కాదండి అనగానే, చీ నోర్మి, పోయి నీ కొడుక్కి పెళ్ళైన ఆడపిల్లని ఇచ్చి పెళ్లి చేసామన్నమాట. నీ కొడుకు కష్టపడవలసిన అవసరం కూడా లేదు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వచ్చినట్టుగా 8 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడనమాట.
అంటూ సత్యం అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. మరి ఇప్పుడు ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.